అండ్ చార్జెస్ అనే పాఠాన్ని నేర్చుకుందాం. సో ముందుగా ఇది సెకండ్ ఇయర్ యూనిట్ 3, దీని వెయిటేజ్ వచ్చేసి 8 మార్క్స్. సో యూనిట్ చార్జ్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనే పాఠాన్ని ఇప్పుడు మనము నేర్చుకుందాం. రైట్, మనం 10th క్లాస్లో వాట్ ఈజ్ ఛార్జ్, ఛార్జ్ అంటే మనకు కొంత తెలుసు. ఛార్జ్ అంటే మీలో ఎవరైనా చెప్పవచ్చు, చార్ట్ చేయండి. చాట్ బాక్స్లో మీ ఆన్సర్స్ మీరు టైప్ చేయొచ్చు. వాట్ డు యూ మీన్ బై ఛార్జ్, వాట్ డు యూ మీన్ బై ఛార్జ్? చాట్ బాక్స్లో మీరు ఆన్సర్స్ ఇవ్వచ్చు. వెల్, సో చార్జ్ అంటే అది ఒక నేచర్, ఇట్స్ అన్ నేచర్, ప్రాపర్టీ ఆఫ్ నేచర్. లైక్ మనకి పాజిటివ్ చార్జెస్ ఉంటాయి, అదేవిధంగా నెగిటివ్ చార్జెస్ ఉంటాయి, అదేవిధంగా న్యూట్రల్ చార్జెస్ ఉంటాయి కదా. సో దీని యొక్క రేషనల్ ఒకసారి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు సోడియం ఆటంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 11 ఎలక్ట్రాన్స్, రైట్. అదేవిధంగా క్లోరిన్ ఆటంలో కూడా 17 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో మనం సోడియం ఆటమ్ యొక్క అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే 3s1. అదేవిధంగా క్లోరిన్ యొక్క అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే 3s2 3p5 కదా. సో ఈ సోడియం ఆటమ్ స్టేబిలిటీని పొందటం కోసం దీనికి ఏం చేస్తుంది? ఇట్ డొనేట్స్ అన్ ఎలక్ట్రాన్, అంటే ఇది డోనార్. అదేవిధంగా క్లోరిన్ ఆటమ్ స్టెబిలిటీ కొరకు ఒక ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి ఇట్ యాక్సెప్ట్స్ అన్ ఎలక్ట్రాన్, రైట్. సో దీన్ని యాక్సెప్టార్, రైట్. సో ఎప్పుడైతే ఇది డొనేటింగ్ నేచర్ ఉందో దీనికి ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ ఉంటుంది, అంటే ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ ఉంటుంది. ఎప్పుడైతే ఇది యాక్సెప్టార్ అవుతుందో దీనికి ఎలక్ట్రో నెగిటివ్ క్యారెక్టర్ వస్తుంది అన్నమాట. సో అందుచేత మనం ఏం రాస్తామనంటే అయానిక్ బాండింగ్ అని చూసినట్టయితే సోడియం అయాన్ని Na+ గా, అదేవిధంగా క్లోరిన్ అయాన్ని Cl- గా మనం రాస్తాం, రైట్. సో దీని రెండింటిని కంబైన్ చేస్తే మనకి ఏమవుతుంది? ఒక స్టేబుల్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది, రైట్. ఎస్. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ సోడియం అయాన్కి ఎటువంటి ఛార్జ్ ఉంటుంది అంటే ఇట్స్ అన్ పాజిటివ్ ఛార్జ్ బాడీ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ క్లోరిన్కి ఎటువంటి ఛార్జ్ ఉంటుంది అని అంటే కనుక దీన్ని మనము నెగిటివ్ ఛార్జ్గా మనం చెప్పవచ్చు, రైట్. సో బేసికల్గా ఛార్జ్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ డొనేటింగ్, అదేవిధంగా ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ బట్టి ఆ బాడీ అనేది పాజిటివ్ ఛార్జ్ బాడీయా లేదా నెగిటివ్ ఛార్జ్ బాడీ అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. అయితే ఈ పర్టిక్యులర్ పాఠంలో మనకి చూసినట్టయితే ఛార్జ్ ఎట్ రెస్ట్ కోసం నేర్చుకుంటాం. అంటే ఛార్జ్ అనేది నిశ్చిత స్థితిలో ఉన్నప్పుడు ఛార్జ్ ఎట్ రెస్ట్, అదేవిధంగా ఛార్జ్ ఎట్ మోషన్ కోసం మనము ఈ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ లో మనము ఈ చార్జెస్ యొక్క తత్వాన్ని మాట్లాడుతున్నాం, రైట్. సో చార్జ్ ఎట్ స్టడీ ఆఫ్ చార్జ్ ఎట్ రెస్ట్ ని ఏమంటారంటే ఎలక్ట్రోస్టాటిక్స్ అని అంటారు. ఏంటది? చార్జ్ కనుక రెస్ట్ లో ఉంటే కనుక ది స్టడీ ఆఫ్ చార్జ్ ఎట్ రెస్ట్ ఇస్ నోన్ యాజ్ ఎలక్ట్రోస్టాటిక్స్. అదే కనుక చార్జ్ మోషన్ లో ఉందనుకుందాం, చార్జ్ ఇస్ మోషన్ అంటే కనుక ఆ స్టడీని ఎలక్ట్రిసిటీ అని అంటాం, రైట్. సో మనము ఈ పాయింట్ ఆఫ్ టైం దగ్గర we deal with electrostatics.
సో స్టాటిక్ చార్జెస్ కోసం మనము ఈరోజు నేర్చుకుంటాం, రైట్? మనకి 10th క్లాస్లో లోవర్ క్లాసెస్లో మనము కొన్ని ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ రాడ్ని మనం ఏం చేసాము, ఒక సిల్క్ క్లాత్ తో సో మనం ఇప్పుడు ఒక గ్లాస్ రాడ్ తీసుకుందాం. ఈ గ్లాస్ రాడ్ ని ఏం చేద్దాం, ఒక సిల్క్ క్లాత్ పైన రబ్ చేసాము. సిల్క్ క్లాత్ పైన రబ్ చేసినట్టయితే ఏమవుతుంది, గ్లాస్ రాడ్ అనేది ఎప్పుడైతే అలా రబ్ చేసేసి ఒక టైనీ పేపర్, చిన్న పేపర్ ముక్క పైన పెట్టినట్టయితే ఈ పేపర్ అనేది ఆ గ్లాస్ రాడ్ ని అట్రాక్ట్ అవుతుంది. అదేవిధంగా కోంబ్, అది దువ్వున మనం తల దువ్వుకొని ఏదైనా చిన్న కాగితాల ముక్కల పైన పెట్టినట్టయితే ఆ కాగితాల ముక్కలు అన్నీ ఏమవుతాయి, ఆ కోంబ్కి అట్రాక్ట్ అవుతాయి కదా. సో అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది, అక్కడ దేర్ ఈస్ సమ్ అట్రాక్టివ్ నేచర్ బిట్వీన్ టైనీ పేపర్స్ యాజ్ వెల్ యాజ్ గ్లాస్ రాడ్ కానీ కోంబ్ కానీ కదా. అంటే అట్రాక్టివ్ అవుతుంది అని అంటే అక్కడ చార్జెస్ మధ్య ఏదో ఫోర్సెస్ ఉన్నాయి అనే విషయాన్ని తెలుస్తుంది. లేదా రిపల్ అయ్యింది అంటే కనుక ఆ చార్జెస్ మధ్య ఏదో ఫోర్స్ దాన్ని రిపల్ చేస్తుంది అనే విషయాన్ని తెలుస్తుంది కదా. సో మనకి లోవర్ క్లాసెస్ లో ఈ విషయాన్ని కోసం చర్చించాం. ఏమిటి, బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్ అని. బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్. ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్ ఏంటది? ఫస్ట్ ప్రాపర్టీ ఏమిటి? ఫస్ట్ ప్రాపర్టీ ఏమిటంటే లైక్ చార్జెస్, అంటే ఒక పాజిటివ్ చార్జ్ బాడీ అదేవిధంగా ఇంకొక పాజిటివ్ చార్జ్ బాడీ, అంటే లైక్ చార్జెస్, ఈ రెండింటి మధ్య ఏ ఫోర్స్ ఉంటుంది? రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. రిపల్ ఈచ్ అదర్, రిపల్ ఈచ్ అదర్, రైట్? అదే అన్లైక్ చార్జెస్ తీసుకున్నాం, అంటే ఒకటి పాజిటివ్ చార్జ్ బాడీ ఇంకోటి నెగిటివ్ చార్జ్ అనుకుందాం. ఈ రెండింటి మధ్య ఎటువంటి ఫోర్స్ ఉంటుంది? అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది కదా. అట్రాక్టివ్ ఫోర్స్, అట్రాక్ట్ ఈచ్ అదర్, రైట్? ఒక నిమిషం. రైట్? One second. Clear all drawings. అందరూ యాడ్ అవుతున్నారు. రైట్, చూడండి ఇప్పుడు ఈ కంక్లూజన్ ఏమిస్తున్నాం? లైక్ చార్జెస్ రిపల్ ఈచ్ అదర్, like charges repel. First property,
like charges repel each other ఒకటి second and unlike charges attract each other. Attract each other, right? Second property. Charges are said to be quantized. Charges are said to be quantized. Right? Right? Now ఇప్పుడు మనకి అంటే దీన్ని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం సార్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. Positive charge and positive charge ripple అవుతాయి. Negative charge and negative charge ripple each other, right? Positive charge ఎలా అవుతుంది చూస్తారు, ఎంత కష్టమో తెలుస్తుంది. Positive charge and negative charge will attract, right? అంటే రెండు చార్జెస్ మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది, అదేవిధంగా రిపల్సివ్ ఫోర్స్ కూడా ఉంటుంది. రిపల్సివ్ ఫోర్స్ ఎప్పుడు ఉంటుంది? ఆ రెండు ఈక్వల్ సమాన జాతులు గల ఆవేశాలు అయితే గనక రిపల్సివ్ నేచర్ ఉంటుంది, అంటే వ్యతిరేకిస్తాయి. అదే కనుక సహజాతులు అంటే సమానంగా ఉండే ఆవేశాలు అయితే కనుక అవి అట్రాక్ట్ అవుతాయి, రైట్? సో ఆ ఫోర్స్ ఏమిటో ఒకసారి చూద్దాం. ఆ ఫోర్స్ ఏమిస్తుందనంటే కులుమ్స్ అనే ఒక శాస్త్రవేత్త కులుమ్ అనే శాస్త్రవేత్త ఒక నియమాన్ని తెలిపాడు అనమాట. ఏమిటా నియమం ఏమిటని చెప్తుందంటే, ఒకవేళ గనక రెండు చార్జెస్ ని పాజిటివ్ ఛార్జ్ కానివ్వండి, నెగిటివ్ ఛార్జ్ కానివ్వండి, పాజిటివ్ ఛార్జ్ కానివ్వండి లేదా నెగిటివ్ ఛార్జ్, లేదా రెండు పాజిటివ్ ఛార్జీలు రెండు నెగిటివ్ ఛార్జీలు ఉన్నాయి అనుకున్నాం. ఛార్జ్ని మనము ఆవేశాన్ని మనము క్యూతో డినోట్ చేస్తాం. ఛార్జ్ని మనం దేంతో డినోట్ చేస్తాం? క్యూతో డినోట్ చేస్తాం. అదేవిధంగా దేంట్లో కొలుస్తామనంటే coulombs C. So charges are measured in coulombs and charges are denoted by letter Q, right? So రెండు చార్జెస్, అది రెండు పాజిటివ్ ఛార్జీలు కావచ్చు, లేదా రెండు నెగిటివ్ ఛార్జీలు కావచ్చు, లేదా ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఛార్జ్ అయినా కావచ్చు. సో ఎప్పుడైతే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ పెట్టామో మనము ఆ రెండింటి మధ్య ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఆ ఫోర్స్ ఏమవుతుంది? పాజిటివ్ నెగిటివ్ అంటే కనుక ఆ ఫోర్స్ ఏమవుతుంది? అట్రాక్టివ్ ఫోర్స్ అయి ఉంటుంది, రైట్? సో ఈ రెండిటి మధ్య ఒక డిస్టెన్స్ అనేది డి అనుకుందాం. let us suppose the separation distance between two charges be d, right? So ఏంటది? when two charges kept separated by a distance d, the force experienced between the two charges either repulsive or attractive, right? So ఆ ఫోర్స్ ఎంత ఉంటుంది కొలవటం కోసము కులుమ్స్ అనే శాస్త్రవేత్త కులుమ్స్ లాని మనకి చెప్పాడు. ఏం చెప్పాడు సార్? కులుమ్స్ లా ఏం చెప్పాడంటే, ది ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బిట్వీన్ టూ చార్జెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది చార్జెస్. సో ఇక్కడ నేను చార్జ్ దీన్ని Q1 అనుకుంటాను, ఇంకో చార్జ్ ని Q2 అనుకుంటాను. సో ప్రొడక్ట్ ఆఫ్ టూ చార్జెస్ and inversely proportional to square of the separation distance. So దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం, దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం, రైట్?
సో ఈ రెండు ఈక్వేషన్స్ ని కనుక మనం కంబైన్ చేసామంటే సో ఫ్రమ్ 1 and 2, so from 1 and 2 f is directly proportional to q1 q2 upon d square, right? So ఈ proportionality constant నేను బయటికి తీయటం కోసము f is equal to some k into q1 q2 upon d square, right? సో ఇక్కడ k అంటే ఏంటి? k is proportionality constant. So proportionality constant, right? Proportionality constant. So దాని వాల్యూ ఎంత ఉంటుందంటే k is equal to constant కదా. సో కాన్స్టెంట్ అంటే దాన్ని ఎలా మనం డినోట్ చేసామంటే k is equal to 1/4 pi epsilon naught. మళ్ళీ ఇక్కడ ఎప్సిలాన్ నాట్ ఏంటి అని అంటే ప్రిమిటివిటీ అంటే ఏమిటి దాని అర్థం? ప్రిమిటివిటీ అంటే ఈ రెండు చార్జెస్ మధ్య ఉండే ఫోర్స్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాన్ని అంటే దానికి సూట్గా అంటే అలో చేసేటట్టు అంటే దాని అంటే ఆ మీడియం ని అంటే ఈ అట్రాక్టివ్ నేచర్ కానీ లేదంటే రిపల్సివ్ నేచర్ కానీ కలిగేటట్టే దాన్ని ఏమిటంటారంటే మనం ప్రిమిటివిటీ అని అంటాం అన్నమాట, రైట్? సో ఈ ప్రిమిటివిటీ వాల్యూ ఎంత ఉంటుందనంటే కనుక 8.1 into 10 to the power of -12, రైట్? సో ఈ వాల్యూస్ అన్ని అంటే 4 పై వాల్యూ 22/7, అదేవిధంగా ఎప్సిలాన్ నాట్ వాల్యూ కనుక మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే k వాల్యూ ఎంత వస్తుందనంటే 9 into 10 to the power of 9. Therefore f ని ఏమని రాస్తామంటే f is equal to 9 into 10 to the power of 9 into q1 q2 by d square గా మనము రాసుకోవచ్చు, రైట్? సో ఇక్కడ ఫోర్స్ కి యూనిట్స్ ఏమిట్రా అంటే న్యూటన్స్ కదా. సో ఒకసారి యూనిట్స్ చూద్దాం. ఫోర్స్ కాబట్టి యూనిట్స్ చూద్దాం, సో కులుమ్స్ కాబట్టి యూనిట్స్ చూద్దాం, రైట్? సో ఫోర్స్ 1 న్యూటన్ కదా. న్యూటన్ ఎంత ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ q1 q2 అంటే కూలుమ్ స్క్వేర్ అంటే c స్క్వేర్ కూలుమ్ స్క్వేర్ c స్క్వేర్ బై మీటర్ టు ది పవర్ పర్ మీటర్ స్క్వేర్, రైట్? కూలుమ్ పర్ మీటర్ స్క్వేర్. సో దీని నుంచి మనము ఎప్సిలాన్ నాట్ యూనిట్స్ ఎలా చెప్పొచ్చు? ఎప్సిలాన్ నాట్ యూనిట్స్ ఒకసారి రాబడదాం. ఎప్సిలాన్ నాట్ కనుక మనం యూనిట్స్ రాబట్టినట్టయితే ఏం రాసుకోవచ్చు? f is equal to 1/4 pi epsilon naught into q square by d square అనుకుందాం. రెండు ఈక్వల్ చార్జెస్ అయినప్పుడు ఏమవుతుంది? ఇదే కదా. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనకి ఏం యూనిట్ కావాలి? ఎప్సిలాన్ నాట్ కి యూనిట్ కావాలి కదా. సో ఇదంతా కాన్స్టెంట్ కదా. సో ఇది ఏమవుతుంది? f ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు? f ఇంటూ d స్క్వేర్ బై q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఇది తెలిపింది, ఇది వచ్చేసింది అంటే ఇది ఏమో 1/4 pi epsilon naught కదా. సో దీని నుంచి ఎప్సిలాన్ నాట్ ఎంత అవుతుంది? ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? q స్క్వేర్ బై f ఇంటూ d స్క్వేర్ కదా. వెరీ గుడ్, రైట్? సో q కి అంటే చార్జ్ కి యూనిట్స్ ఏమిటి? కూలుమ్స్. సో కూలుమ్స్ పర్ ఫోర్స్ కి ఏమిటి? న్యూటన్ మీటర్ స్క్వేర్. సో యూనిట్ ఫర్ ప్రిమిటివిటీ ఏమవుతుంది? యూనిట్ ఫర్ ప్రిమిటివిటీ ఏం చేయబోతుందండి? యూనిట్ ఎంత అవుతుంది? ఇది కూలుమ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఇది మీకు 1 మార్క్ క్వశ్చన్ అన్నమాట. రైట్ ది వాల్యూ ఆఫ్ ప్రిమిటివ్, ఎప్పుడైనా అడగవచ్చు. రైట్ ది వాల్యూ ఆఫ్ ప్రిమిటివిటీ అండ్ ఇట్స్ యూనిట్స్. యూనిట్స్ ఏమవుతుందండి? కూలుమ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఏం చెప్తుంది కూలుమ్స్ లా? కూలుమ్స్ లా అసలు మనం దేనికి వాడతాం? కూలుమ్స్ లా యూస్ టు ఫైండ్ ది ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బిట్వీన్ టూ చార్జెస్ అండ్ ఇట్స్ నేచర్ ఆల్సో. అంటే అది పాజిటివ్ నేచరా నెగిటివ్ నేచరా తెలుసుకోవచ్చు. అదే విధంగా ఆ రెండు చార్జెస్ మధ్య ఎంత బలం ఉందో కూడా మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, రైట్? సో అదేం చెప్తుంది? f is equal to q1, f is equal to k into q1 q2 by d square. k అనేది ఏంటి? ఇక్కడ ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్. దాని వాల్యూ ఎంత? 1/4 pi epsilon naught. అండ్ ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత అవుతుంది? 8.1 into 10 to the power of -12, రైట్?
దాని యూనిట్స్ ఏమిటి కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్, రైట్. సో Q1 Q2 అంటే ఏంటి ఇక్కడ చార్జెస్. D అంటే ఏమిటి, D అంటే సెపరేషన్ డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్, రైట్. సో ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ప్రాపర్టీ సాటిస్ఫై కదా, లైక్ చార్జెస్ రిపల్ అండ్ అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్. సో ఎంత ఫోర్స్ తో రిపల్ అవుతాయి, అదేవిధంగా ఎంత ఫోర్స్ తో రిపల్ అవుతాయి, అదేవిధంగా ఎంత ఫోర్స్ తో అట్రాక్ట్ అవుతాయి అనుకుని ఎవరైనా అడిగినట్టయితే సో కూలుంబ్స్ లో వాడుతున్నాం. ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీ ఒకసారి చూద్దాం. సెకండ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది, అది చార్జ్ ఇస్ సెట్ టు బి క్వాంటైజ్డ్ కదా, చార్జ్ ఇస్ సెట్ టు బి క్వాంటైజ్డ్, రైట్. Okay. Right. Charge is said to be quantized. Second property. Charge is quantized, right? So quantized అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం Q is equal to NE. What do you mean by quantized? Quantized. సో ఛార్జ్ అనేది ఫ్రాక్షన్స్ లో మనకి అంటే భిన్న రూపంలో చార్జెస్ అనే ఆవేశాలు అనేవి ఏర్పడవు. చార్జ్ ఈస్ నాట్ ఏ ఫ్రాక్షన్. ఇట్స్ నాట్ ఏ, అంటే మనము ఎవరైనా 3/4 కూలుంబ్స్ అంటే తప్పు. 3/4 కూలుంబ్స్ అనేది ఎగ్జిస్ట్ కాదు. క్వాంటైజేషన్ ప్రిన్సిపల్ అనేది తప్పు, క్వాంటీకరణం. 3/4 అనేది ఉండదు. అయితే 3 కూలుంబ్స్ ఉంటుంది లేదా 4 కూలుంబ్స్ ఉంటుంది, కానీ 1.5 కూలుంబ్ ఇలాగా ఫ్రాక్షన్స్ లో భిన్నాల్లో రాదు. ఇట్స్ ఎన్ హోల్ నంబర్, రైట్. సో Q is equal to NE, క్వాంటీకరణం. సో దీనిపైన చిన్న లెక్క అడగవచ్చు, ఏంటంటే 1 ఎలక్ట్రాన్ లో ఎంత ఛార్జ్ ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ లో ఎంత ఛార్జ్, లేదా ఒక ఎలక్ట్రాన్ కి ఎంత ఛార్జ్ ఉంటుంది అనే క్వశ్చన్ అడగవచ్చు. ఏంటది, హౌ మచ్ ఛార్జ్ an electron acquires. 1 coulomb of charge, 1 coulomb లేకపోతే ఇలా కూడా 1 coulomb of charge లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 1 coulomb of charge లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని కూడా అడగవచ్చు. సో ఏంటి ఇక్కడ క్వశ్చన్, 1 coulomb of charge లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. 1 coulomb of charge exist dash number of electrons. ఇది ఒక 2 మార్క్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటది, 1 coulomb of charge acquires how many electrons, లేదా how many electrons were present in 1 coulomb of charge. ఏ విధంగానే అడగవచ్చు, రైట్. సో ఇక్కడ కూలుంబ్ ఎంత ఇచ్చాడు, Q వాల్యూ ఎంత ఇచ్చాడు, 1 ఇచ్చాడు, రైట్. N వాల్యూ ఎంతో మనకు తెలియదు, రైట్. ఈ వాల్యూ, ఈ ఏంటిది, ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్, అది ఎంతది, -1.602 into 10⁻⁻19 కూలుంబ్స్, రైట్ కదా. సో ఈ Q వాల్యూ, N వాల్యూ, ఈ వాల్యూని ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఏమవుతుంది, ఇది 1 is equal to N వాల్యూ ఎంత తెలీదు, సో N ఇంటూ ఈ వాల్యూ ఎంత, 1.602 into 10⁻⁻19, రైట్. సో ఇప్పుడు N వాల్యూ ఎలా వస్తుంది, N is equal to 1/1.602 into 10⁻⁻19. సో ఇది క్యాల్కులేట్ చేస్తే 6 into 10⁻18 ఎలక్ట్రాన్స్. అంటే 1 coulomb of charge లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 6 into 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దీన్ని ఏమంటారు, క్వాంటైజేషన్ ప్రిన్సిపల్. అదేవిధంగా ఆ క్వాంటైజేషన్ ప్రిన్సిపల్ పైన ఒక లెక్క, రైట్. నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్ చూద్దాం. చార్జెస్ ఆర్ సెట్ టు బి ఎడిటివ్. ఏంటవి, చార్జెస్ ఆర్ said to be additive. Said to be additive. అంటే సపోజ్
పేరెంట్ ఛార్జ్ ఉందనుకుందాం. పేరెంట్ ఛార్జ్ అంటే ఫుల్ లెట్ ఇట్ బి క్యూ. సో ఈ పేరెంట్ ఛార్జ్ ఒక సర్ఫేస్ లో కానీ లేదంటే ఒక లీనియర్ కానీ లేదంటే సర్ఫేస్ ఏరియాలో కానీ లేకపోతే ఏరియాలో సపోజ్ ఇది ఒక సర్ఫేస్ అనుకుందాం. ఈ సర్ఫేస్ కన్సిస్ట్ ఆఫ్ ఛార్జ్ క్యూ అని అనుకోండి. ఇప్పుడు ఈ సర్ఫేస్ అన్నిటిని నేను n పార్ట్స్ కింద డివైడ్ చేశాను అనుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కగా ఈ తలాన్ని కనుక నేను కట్ చేశాను, అప్పుడు ఏమవ్వాలి, ఈచ్ పార్ట్ ఛార్జ్ ఉండాలి కదా, ఈచ్ పార్ట్ కి ఛార్జ్ ఎక్వైర్ చేయాలి లేదా. సో ఈ క్యూ అనేది కనుక నేను పేరెంట్ ఛార్జ్ అనుకున్నాను, పేరెంట్ ఛార్జ్ అనుకున్నాను. సో ఈ స్మాల్ పీసెస్ ఏమవ్వాలి, డాటర్ ఛార్జెస్ అవ్వాలి కదా. సో అంటే ఏంటి, ఇటువంటి చిన్న చిన్న డాటర్ పీసెస్ నేను కనుక యాడ్ చేస్తే ఏమవుతుంది, ఒక పేరెంట్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఈ టోటల్ ఛార్జ్ ఎక్వైర్డ్ విత్ ఇన్ అంటే లీనియర్, అంటే ఇప్పుడు ఇది సర్ఫేస్ కదా, సో ఇది సర్ఫేస్ రైట్. సో సర్ఫేస్ కాకుండా మనం రాడ్ తీసుకున్నాం, లీనియర్ దీన్ని ఏమంటారు, లీనియర్ సర్ఫేసెస్. అదేవిధంగా వాల్యూమ్ కూడా తీసుకోవచ్చు కదా, వాల్యూమ్ క్యూబికల్ గా ఇలా తీసాను అనుకోండి. సో ఇన్ ఏ వాల్యూమ్ రైట్. చార్జ్ అక్వైర్స్ వాల్యూమెట్రికల్లీ, చార్జ్ అక్వైర్స్ ఇన్ ఏ సర్ఫేస్ రైట్, చార్జ్ అక్వైర్స్ లీనియర్ సర్ఫేసెస్ రైట్. సో ఎటువంటిదైనా కానీ వెదర్ ఇట్ ఈస్ సర్ఫేస్ ఆర్ లీనియర్ ఆర్ వాల్యూమ్, చార్జ్ టోటల్ అంటే పేరెంట్ చార్జ్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ యూనిట్ చార్జెస్ రైట్. సో దీన్ని ఏమైనా వస్తుందంటే టోటల్ చార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 ప్లస్ సో ఆన్. ఈ కేసులో ఈ సందర్భంలో ఈ విధంగా మనము రాయవచ్చు. సో దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు అంటే చార్జెస్ ఆర్ సెట్ టు బి ఎడిట్ రైట్. నెక్స్ట్ దీన్నే ఇట్ ఒబే సూపర్ పొజిషన్ థియరం అని కూడా చెప్పవచ్చు. సూపర్ పొజిషన్ ఇది మనం సౌండ్ లో నేర్చుకున్నాం సూపర్ పొజిషన్ థియరం. సో అక్కడ సౌండ్ తరంగాలు చెప్పేటప్పుడు మనం ఈ ప్రిన్సిపల్ కోసం మాట్లాడతాం రైట్. నెక్స్ట్ టాపిక్, దీనిపైన ఒక చిన్న లెక్క అడిటివ్ ప్రాపర్టీ మీద ఒక చిన్న లెక్క చేద్దాం రైట్. ఇది ఒక స్పియర్ అనుకుందాం, స్పియర్ ఆఫ్ చార్జ్ Q, పాజిటివ్ చార్జ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఈ స్పియర్ అంతా పాజిటివ్ చార్జ్ తో నిండి ఉంది. దీని వాల్యూ ఎంత Q, ది చార్జ్ వాల్యూ అంత ఇక్కడ Q రైట్. ఇంకొక స్పియర్ ఉంది సేమ్ డైమెన్షన్స్ అంటే సేమ్ డయామీటర్, దీనికి ఎంతైతే డయామీటర్ ఉందో దీనికి కూడా అంతే డయామీటర్. కాకపోతే ఇది అన్చార్జ్డ్ స్పియర్, ఇది అన్చార్జ్డ్ స్పియర్, అన్చార్జ్డ్ బాడీ రైట్. ఇది కూడా ఒక స్పియరే రైట్. సైకిల్ బాల్స్ లాగా రెండు సైకిల్ బాల్స్ తీసుకుందాం మెటల్వి. ఒక సైకిల్ బాల్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇంకొక సైకిల్ బాల్ పైన ఎటువంటి ఛార్జ్ లేదు రైట్. సో ఈ రెండింటిని ఇనిషియల్ గా ఈ విధంగా ఉంచాను, అంటే సెపరేటెడ్ బై సర్టెన్ డిస్టెన్స్ d. ఈ రెండు కొంత డిస్టెన్స్ d తో సపరేట్ చేసి ఉన్నాయి రైట్. దీన్ని ఇప్పుడు ఏం తీసుకొచ్చానంటే ఈ రెండింటిని దగ్గరగా తీసుకొచ్చాను, ఈ విధంగా కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా ఈ రెండింటిని చాలా దగ్గరగా తీసుకొచ్చాను. అంటే ఏంటవుతుంది, ఈ పాజిటివ్ చార్జ్ బాడీ Q అనేది ఈ చార్జ్లెస్ బాడీతో ఏమైంది, కాంటాక్ట్ అయ్యింది రైట్. కాంటాక్ట్ అయ్యి కాసేపు పోయిన తర్వాత మళ్ళీ వేరు చేయబడ్డాయి, ఇలా వేరు చేయబడ్డాయి అన్నమాట. వేరు చేసి ఇనిషియల్ గా D ఎంతైతే ఉందో అంతే దూరంలో నేను పెట్టాను. ఇప్పుడు దీన్ని A అనుకుందాం, స్పియర్ A, స్పియర్ B. ఇప్పుడు స్పియర్ A పైన ఎంత ఛార్జ్ ఉంటుంది, స్పియర్ B పైన ఎంత ఛార్జ్ ఉంటుంది క్వశ్చన్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను క్వశ్చన్. 2 స్పియర్స్ ఉన్నాయి, మెటాలిక్ స్పియర్స్ A అండ్ B. A పైన ఛార్జ్ ఎంత పెట్టాను, పాజిటివ్ ఛార్జ్ బాడీ. B పైన ఛార్జ్ 0 అంటే ఈ ఛార్జ్ లెస్ అన్నమాట, దీని మీద ఎటువంటి ఛార్జ్ లేదు, బట్ ఇట్స్ మెటాలిక్ స్పియర్, ఎటువంటి ఛార్జ్ లేదు. ఈ రెండు
డి దూరంతో సపరేట్ గా ఉన్నాయి అన్నమాట, సపరేట్ చేసి ఉన్నాయి. ఇట్ వాస్ సపరేటెడ్ బై డిస్టెన్స్ డి. కాసేపు పోయిన ఏం చేశాను, ఈ రెండింటిని జాయింట్ చేశాను, కాంటాక్ట్ లోకి తీసుకొచ్చాను. అంటే ఈ రెండు ఈ విధంగా కాంటాక్ట్ అయ్యింది అనమాట. ఏంటి, స్పియర్ ఏ అదేవిధంగా స్పియర్ బి, అంటే చార్జ్డ్ స్పియర్ అన్చార్జ్డ్ స్పియర్ రెండు కాంటాక్ట్ అయ్యి, కాంటాక్ట్ అయిన తర్వాత మళ్ళీ డి దూరంతో సపరేట్ చేశారు. ఈ సందర్భంలో ఏ పైన ఎంత ఛార్జ్ ఉంటుంది, బి పైన ఎంత ఛార్జ్ ఉంటుంది. క్వశ్చన్. మీరు చాట్ బాక్స్ లో మీ ఆన్సర్స్ ని పోస్ట్ చేయండి. మీరు చెప్పవచ్చు, మీ వాయిస్ నాకు వినిపించట్లే. అదే ఏ మూలకి వెళ్ళిపోయింది. బ్యాటరీ 17. ఆన్సర్స్ లేవు, రావట్లే ఆన్సర్స్. సరే నేను చెప్తాను. సో ఇక్కడ క్యూ స్పియర్ పైన ఎంత ఛార్జ్ ఉంది, క్యూ రైట్, పాజిటివ్ ఛార్జ్, క్యూ పాజిటివ్ ఛార్జ్. బి స్పియర్ పైన క్యూ ఈక్వల్ టు 0 రైట్. ఈ రెండు ఎప్పుడైతే మనం సపరేట్, ఈ రెండు ఇలా టచ్ చేసి విడదీశామో ఏ పైన ఎంత ఛార్జ్ ఉంటుందని అంటే క్యూ అపాన్ బి అపాన్ బి పైన ఎంత ఉంటుంది, Q/2. అంటే ఎప్పుడైతే ఈ విధంగా మనము అన్చార్జ్డ్ బాడీని ఒక చార్జ్డ్ బాడీతో కాంటాక్ట్ చేసేటప్పుడు, కాంటాక్ట్ చేసి ఇలా తీసేస్తామో ఆ రెండు ఆ రెండు ఏం చేసుకుంటే ఛార్జ్ ని యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటది, when two bodies, charged and uncharged body,